క్లాత్ వదులుకోవాలి అండి. వదులుకొని తర్వాత జాకెట్ పొడవు చూసుకోవాలి. ఆంటీ ఒక నిమిషం సైలెంట్ వల్ల. జాకెట్ పొడవు ఎంత ఉందో అని తీసుకోవాలి. అని తీసుకొని కొంచెం ఖర్చు వదులుకోవాలి. వదులుకున్నాక ఇక్కడ 2.5కి ఒక డాటు, 5.5కి ఒక డాట్ పెట్టుకోవాలి. ఇక్కడ ఎంత అయితే పెట్టుకుంటామో అది చంకకి డౌన్ చేసుకోవాలి. ఇక్కడ 5.5కి మనం ఖర్చు వదిలేసిన కాడి నుంచి ఇక్కడికి 5.5 పెట్టుకోవాలి. పెట్టుకున్నాక జాకెట్ మొత్తం కొలుసుకోవాలి. ఏడు నుంచి కాజాల పట్టి వదిలేసి మొత్తం జాకెట్ కొలతేసుకోవాలి. కొలతేసుకొని జాకెట్ని 4 భాగాలు చేసుకోవాలి. మామూలుగా కొంతమంది అయితే ఇట్లా పెట్టేసుకుంటారు. 4 భాగాలు ఎట్టయినా కొలత వచ్చేస్తాయి. 4 భాగాలు పెట్టుకొని యాడికైతే వచ్చిందో ఆడికి డాట్ గీసుకోవాలి. డాట్ గీసుకొని ఒక ఇంచి అలా డాట్ గీసుకోవాలి. ఈ ఒక ఇంచి ఎందుకంటే ఈ డాట్లు ఉన్నాయి కదా, వెనకాల డాట్లు వస్తుందా, ఈ డాట్ను పోసేదానికి ఈ ఒక ఇంచి అయిపోయింది కదా. ఈ నడువు ఎంత వచ్చింది? 7.2 వచ్చింది. 8.5 వచ్చింది. మా 7.2 అన్నవా? 8.5 పెట్టిన ఇది ఎంతైతే 7.2, ఈ 7.2 ఇక్కడ వచ్చింది కాబట్టి ఇక్కడ మనం నడువు ఎంతైతే వస్తుందో అంత ఈ ఖర్చు వదిలేసి ఖర్చు నుంచి సంఖ ఈ నడువు వచ్చినంతే సంఖ రావాలి. ఈ సంఖ అంతే వచ్చి డాట్ పెట్టుకొని ఇట్లా కుట్టు వచ్చేయాలి. కుట్టు వచ్చేసి ఇది ఖర్చు కుదురుకునేసి అంతే. ఇప్పుడు దీని ఎట్ట కుట్టాలి? ఇట్లా పెట్టుకొని ఇది కొంచెం మడత వేసుకొని కుట్టు పోసుకొని మళ్ళీ హెమ్మింగ్ మడత వేసుకోవాలి. హెమ్మింగ్ మడత వేసుకున్నాక ఇదిగో ఇటు కొంచెం సన్నగా వేసుకొని వెనకాల డాట్ అంతే. ఇది అయిపోతుంది. అప్పుడు ఇది అయిపోతుంది. ఇది తర్వాత ఏంటంటే ఇది షేప్ పట్టి ముందు షేప్ ఇచ్చారా? కట్ చేసేటప్పుడు తీసుకుంటే బాగా వస్తుంది. కుట్టే చెప్పేస్తా. చెప్పండి. ఈ ముందు పట్టీలు ఏం చేయాలంటే ఫస్ట్ ఇది ఈ డాట్ పోసుకోవాలి. పట్టి పోసుకోవాలి. పట్టి వేయకముందే ఈ రెండు